యెషయా 26వ అధ్యాయము 2-4 వచనాలు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. స్థిర మనస్సు గలవారు నీ మీద ఆనుకొందురుగాక. నీవు వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుదువు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద ఆనుకోవాలంటే మనకు స్థిర మనసు ఉండాలి, స్థిరమైన మనసు ఉండాలి. ప్రభువునందు మనం ప్రభువుని నమ్మామంటే ఆ నమ్మకం స్థిరంగా ఉండాలి. ఇవాళ ప్రభువు తర్వాత ఇంకేదో ఎవరి మీద నమ్మకం ఉంచితే దేవుని యందు మనం దేవునితో మెప్పు పొందలేము. స్థిరమైన మనసు మనకు కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనం అటువంటి వాళ్ళే, స్థిర మనసు కలిగిన వారే దేవుణ్ణి ఏం చేస్తారంట? ఆనుకుంటారంట. దేవుని దగ్గరే ఉంటారు, ప్రభు దగ్గరే ఉంటారు పిల్లారా. మరి ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ఉన్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తారు? నీవు వారిని అంటే ఎవరిని? స్థిర మనస్సు కలిగి దేవుణ్ణి ఆనుకున్న వారిని పూర్ణ శాంతి కలవారినిగా కాపాడుదువు. శాంతికరమైన జీవితం మనకి ఇవ్వటానికి కారణం ఏంటంటే పిల్లారా, మనము ఏం చేయాలి? స్థిర మనసు కలిగి ఆయన దగ్గరే మనం నివసించాలి. ఆయన యందే ఉండాలి, ఆయన యందే విశ్వాసంతో ఉండాలి. ఆయన్ను మాత్రమే ప్రేమించగలగాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. నిత్యము మనము ఆశ్రయించగల దేవుడు ఒక్క యెహోవా దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన దుర్గం ప్రియులారా. మన ఆశ్రయం ఆయనే, మన ఆశ్రయ దుర్గం ఆయనే. దుర్గం అంటే కోట లాంటి దుర్గం అంటారు. మరి దేవుని చెంతకు వచ్చినప్పుడు ఆయన దుర్గం నుంచి మనము అన్నీ కూడా సమాధానకరమైన జీవితము అంతా కూడా మనం పొందుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.